యంత్రం అనేది ఎలా పనిచేస్తుందంటే మన మొబైల్లో సిమ్ కార్డ్ ఉంటుంది కదా, ఓకే. సిగ్నల్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అలాగా రాగి యంత్రం మీద ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఫార్ములా. ఇప్పుడు కాళీ దేవత కావాలి, కాళీకి సంబంధించిన సాఫ్ట్వేర్ అన్నమాట యంత్రం. ఓకే. రాగి యంత్రం మీద గీసినప్పుడు అమ్మవారి సిగ్నల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది యంత్రం. ఓకేనా? మన మొబైల్లో ఉండే సిమ్ కార్డ్ కూడా రాగిదే, చిన్న రాగి ప్లేట్ అది. దానికి అంత పవర్, అంత ప్రోగ్రామింగ్ జరిగినప్పుడు ఇంకా యంత్రానికి కొన్ని వేల వందల సంవత్సరాల క్రితం నుంచి వచ్చే యంత్రాలు, మరి మంత్రంతో ఆవాహనలు, వాటిలో వేసే నవరత్నాలు కావచ్చు, పాదరసం కావచ్చు, వీటికి ఎంత పవర్ ఉంటుంది. యూనివర్స్లో మనం ఏ యంత్రం అయితే గీస్తామో ఆ శక్తిని ఆవాహన చేసుకొని స్టోర్ చేసుకుంటుంది యంత్రం అనేది. మంత్రం అంటే దేవతని పిలవటం. కాళీ కావాలంటే కాళీమాత మంత్రంతో పిలుస్తాం, నారాయణుడు కావాలంటే నారాయణ మంత్రంతో పిలుస్తాం. తంత్రం అంటే యాక్టివిటీ, షోడశోపచార పూజ, మీరు గంధం పుష్పం సమర్పించినా కూడా తంత్రమే. ఓకే, అర్థమైందా? మూడు కలిపితేనే శక్తి. ఇది సపరేట్ ఇది సపరేట్ ఏం లేదు. ఓకేనా? కాబట్టి తంత్రం నేర్చుకోవడం అంటే ఏం లేదు, పూజా విధానం నేర్చుకోవడం. ఓకే.